పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా జగద్గురువులు శృంగేరి పీఠాధిపతి వారు వారి తరఫున అలాగే భక్త రామదాసు గారి వంశస్థుల తరఫున వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. దశ పూర్వేశ దశ పరేశ సర్వేషాం శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీపాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త శాలంకృవ్యై నమః. శ్రీ భూదేవ్యై నమః. శ్రీ నీలాదేవ్యై నమః. ఆవాహయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రియై నమః. అత్ర ఆవాహిత శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీదేవ్యై నమః. శ్రీ భూదేవ్యై నమః. ధ్యాయామి. ఆవాహయామి. ఆసనం చైతన్యస్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య లక్ష్మీ జానకీ రమణ గోవింద. మాంగళ్య ధారణ, మాంగళ్య పూజ అయింది. మాంగళ్య మన దక్షిణ దేశంలో వివాహానికి ఒక గుర్తుగా ఈ మాంగళ్య ధారణ చేయడం సంప్రదాయం. వివాహ పద్ధతులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి. పాణిగ్రహణం ముహూర్త సమయానికి ఉండేటువంటి విధానం ఒకటి ఉన్నది. సీతారాముల కళ్యాణం అలాగే జరిగింది అని ఇందాక ఒక శ్లోకాన్ని మన చేత అనిపించారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేయించాట. చూడండి, అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు. ఇది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో. మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది. తమిళనాడు ఆ ప్రాంతాలు. మన తెలుగువారు ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆ ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు. ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆ ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు. ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా లక్ష్మణ స్వామి భవన వైకుంఠ రామ గోవింద ఓంకార రామ గోవింద రామ నారాయణ గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్. அல்லினாள் தாமரவேல் ஆரணங்கினின் துணை வெள்ளினாடான் நமடமையில் மெல்லுகிறாள் ஆயர் குலவேந்த நாகத்தாள் தென் புதுவை பேயர் பயன் விளக்கு வாராணாமாயிரம் சூழக்கின்னான் என்னேதில் புராண பொற்கோடம் வைத்து போராமெங்கோன் போராணன் நாட்டக்கான கண்டேன் தொழினான் நாளை வதுவை மணமென்னு நாளிட்டு நாளை கமுகு గారి తరఫున సమర్పించారు.